ఏంటి బావా భయపడుతున్నావా? భయమా? అది మన బ్లడ్ లోనే లేదు. మరి తీయి. తీస్తాం. డ్యూయట్. డ్యూయట్. కమ్ ఆన్ సీత. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా పంపినట్టుగా. థ్యాంక్ యూ. మావయ్య ఇప్పుడు మీరు. పునః తీ. నేనా? నా వల్ల కాదండి. పర్లేదులే, తీ తీ పూర్ణ. యముడి డ్యూయట్. ఓ తగ్గేదేలే. ఒరొరి మగధీరా బులుక వీరా ఏలుకో పూల పరువమిదే. ఓ సోసి నింగితారా శృంగారధార చేరుకు హాయి సమయమిదే. కాంక్షలన్నీ తీరిపోగా కొంటెగాని జంటైపోతాగా. దేవరాజ్ రా. అయ్యా బాబోయ్. హుషారైన పాట పాటి చూపిస్తా. ఓకే. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. సూపర్. అమ్మ కీర్తి, బౌల్ అమ్మకి బొమ్మ, అమ్మతో తీయించాలి. వెళ్ళు 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 వెళ్ళు. ఆడవాళ్ళందరూ కలిసి ఏదో ఒక పాటకి డాన్స్ చేయాలి. గిర్రా 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 అర తిరుగుతోంది బుర్రా. మారు 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 మారులే. జోరు 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 జోరులే. నిత్య నేల పైన పైన ఊపర్ స్థాయి కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే. ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చో నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. మారు 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 మారు
జో అయ్యగారు భోజనాలు రెడీ అయ్యాయి, మీరొస్తే వడ్డిస్తాను. అలాగేనమ్మా. రే ముందు భోంచేత రండి పదండి. రండి కలిసి రండి భోంచేద్దాం. అందరూ రండి. రండి రండి అందరూ రండి రండి అమ్మా. రండి. రండి. అందరూ భోజనానికి వెళ్ళారు. ఒక అరగంట వరకు ఎవ్వరూ ఈ చుట్టుపక్కలకి రారు. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి బాంబ్ ఫిక్స్ చేద్దాం పద. అన్నా ఇదే సూర్యం కారు. 1 అవర్ టైం ఫిక్స్ చేసి బాంబు కార్ కింద పెట్టు. ఎవ్వరూ రాకుండా నేను చూస్తాను. అలాగే అన్నా. కూర్చో కూర్చో. త్వరగా కానీరా. త్వరగా కానీ. అరే ఎవడో వస్తున్నారా, త్వరగా కానీ. రేయ్ ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? నడ్రా రేయ్ ఆగండ్రా రేయ్ ఏ పదరా రేయ్ పరిగెత్తన్నా రేయ్ గుడిగా రేయ్ ఆగరా రేయ్ ఎవర్రా మీరు? రేయ్ ఆగండ్రా రేయ్ ఎవర్రా మీరు? పరిగెత్తన్నా రేయ్ పరిగెత్తన్నా రేయ్ ఆగండ్రా రేయ్ ఆగండ్రా. రేయ్ ఎవర్రా మీరు? మా ఏగారి కారు దగ్గర ఏం చేస్తున్నారు? చెప్పండి రా, చెప్పండి రా. అయ్యగారు నీవు ఇలా కాదురా, పట్రా అబ్బా చాలా రోజులైంది కడుపు నిండా భోంచేసి.
దేవా నేను చెప్పిన ఐటమ్ చేయించావా? నువ్వు చెప్పాక చేయించుకుని ఉంటానా దోస్త్. అమ్మా ఆ చక్కెర పొంగలు తీసుకురా. తెస్తున్నానయ్యా. చక్కెర పొంగలా? అదంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలుసు కదరా, అందుకే నీకోసం స్పెషల్గా చేయించమన్నాను. తీసుకోండి అయ్యా. ఏంటి ఇంత తక్కువ వేశారు? ఏ బాబు ఇలారా, అది ఇటు ఇంకాస్త వేసుకో. ఇంకాస్త తినరా. తినరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకు ఇష్టమని నెయ్యి జీడిపప్పు ఎక్కువ చేయించాను, తిను. ఇన్నేళ్ళైనా నా ఇష్టాన్ని నువ్వు మర్చిపోలేదా? ఏమంటే ఎదురుపడ్డప్పుడు పలకరించుకోవడం, పక్కకెళ్ళినప్పుడు మర్చిపోవడం కాదురా. ఎంత దూరం ఉన్నా ఇష్టాన్ని గుండెల్లో గుర్తుంచుకోవడమే. నువ్వు నా ప్రాణాన్ని శంకర్. నా ప్రాణం తాలూకు ఇష్టమేంటో నీ ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంటుంది. ఏమండి, అందరం తినేసాం కాబట్టి తొందరగా బయలుదేరదాం. ఇప్పుడు స్టార్ట్ అయితేనే నైట్ అవుతుంది మనం వెళ్ళేసరికి. సరేనా పదండి. ఒక్క నిమిషం. సీతారఘులు విడిపోయారని తెలిసి చాలా బాధపడ్డాం. మళ్లీ వాళ్ళని కలిపితే ఆ దంపతుల్ని నీ గుడికి తీసుకొస్తానని కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. స్వచ్ఛమైన దేవుడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు. ఇద్దరు పిల్లలకి తల్లి తండ్రి అయ్యారు. ఆ గుడి ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఒకసారి అటు వెళ్ళి వెళదామా? మళ్ళీ ఇంత దూరం వస్తామా ఏంటి? మా పిల్లల కోసం మీరు మొక్కుకున్నారు. ఆ దేవుడి దయ వల్ల అందరం కలిసాం. తప్పకుండా వెళ్దాం. ఏమంటారండి? మొక్కన్నాక కాదనకూడదు, కానీ చిన్నపిల్లలతో అంత జర్నీ, పైగా గుడి దర్శనాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదులే శంకర్, మొక్కు కదా, సీతారాఘుని వెళ్ళని. అమ్మ సుమతి, నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్ళమ్మా. మేము పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్తాం. అవును దోస్త్, సీతారఘుని తీసుకుని మేము వెళ్తాంలే. జానకి కూడా చెప్పాను, తను కూడా మనతో వస్తానని చెప్పింది. అవును, నర్సింగేడి? కార్ దగ్గరే ఉండుంటారులే. భోజనం తర్వాత మనం బయలుదేరుతామని తెలుసు కదా. నర్సింగ్ భోజనం చేసినట్టు లేడు కదా, తిన్నాడో లేదో. ఇందాక తినమని చెప్పాను. తిని కార్ దగ్గర ఉంటాడు. పదండి మనం వెళ్దాం. నర్సింగ్, నర్సింగ్, నర్సింగ్! ఎప్పుడు మనందరికన్నా ముందే ఉండేవాడు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు?
నర్సింగ్ వాష్రూమ్కి వెళ్ళుంటాడులే డాడీ, వస్తాడు. డాడీ మన కార్ నేనే కదా డ్రైవ్ చేసేది, పదండి. ఒరేయ్, ఎందుకురా అంత తొందర? అందరం కలిసే వెళ్తాం కదా. ఏముందిలేమ్మా, మీరు బయలుదేరండి. నర్సింగ్ రాగానే మేము బయలుదేరుతాం కదా. సరే పదరా. నా కార్లో వెళ్దాం, రండి రండి. స్టార్ట్ అవట్లేదా? ఏమైందేవా? ఏమో దోస్త్, చూడాలి, చూద్దాం. ఏమైందో చెక్ చేయాలి దోస్త్. దేవా, ఎందుకు టెన్షన్ పడ్డాం? ఓ పని చేయండి, మీరు నా కారులో వెళ్ళండి. నర్సింగ్ రాగానే రిపేర్ ఏంటో చూసుకుని మేము బయలుదేరి వెళ్తాం. నువ్వు ఒక్కడే అయిపోతావు దోస్త్, నర్సింగ్ వచ్చాక మేమే వెళ్తాంలే. ఏంటి దేవా, మేమేమన్నా అడవిలో ఉన్నామా? లేకపోతే నర్సింగ్ ఇంకో ఊరు నుంచి రావాలా? మీరు గుడికి వెళ్ళాలి, మీకు లేట్ అవుతుంది, వెళ్ళండి. సరే దోస్త్. డాడీ డాడీ, నేను తాతయ్యతో వస్తాను, మీరు వెళ్ళండి. అదేంటి, మాతో వస్తాను అన్నావు కదా, మళ్ళీ ఇదేం పేచి? నేను చెల్లి పాపతో ఆడుకోవాలి. తాతయ్యకి ఇబ్బంది అవుతుంది కదమ్మా, నువ్వు వచ్చే. మనం ఎలాగో తాతయ్య వాడు ఊరే కదా వెళ్ళేది. ఊరే కదా, మీరు రండి, నేను తాతయ్యతో వస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలు కొడతాను. వచ్చి కారెక్కు. అయ్యో పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, తను నాతో వస్తుందిలే. మీరు బయలుదేరండి. సరేనండి, నేను ఆగుతాను, వాళ్ళని వెళ్ళనివ్వండి. అదేంటమ్మా, గుడికొస్తాను అని ఆగకూడదు కదా? ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం మీ నాన్నకి కష్టమవుతుంది. అయినా మనందరం కలిసి ఇంకోసారి వెళ్దాంలే. మావయ్య లేట్ అవ్వకుండా బయలుదేరిపోండి. మీరు త్వరగా బయలుదేరండి. సరే. నిజంగా మీ రంగ ప్రొఫెషనల్ కిల్లరేనా, లేక అలా చెప్పుకొని తిరుగుతున్నాడా? భలే దానివి రేఖ, ఆ రంగా గురించి నీకేమీ తెలియదని నాకు అర్థమైంది. ఈయన చెప్పాడని మటన్ షాప్లో మేకలు కోసినట్టు ఎన్ని పీకలు కోసుంటాడు. హత్యలు చేయడం వాడికో ఆట. ఆ రంగాకి పని అప్పగించినామంటే పని అయిపోయినట్టే. బిందాస్గా ఉండు. మీరేమో వాడి గురించి అంతలా చెప్తున్నారు, వాడేమో చంపుతాని పొద్దున్న వెళ్ళి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. పాముని వెంటనే కొట్టకపోతే తిరిగి కాటేస్తుంది. అమ్మా రేఖ, మనం పావులం, పాలు పోసినా విషమే కక్కుతాం. వాళ్ళు సింహాలు, ఆ విషయం మర్చిపోతే ఎలా? నువ్వొక్కడివి చాలు ఇలా అపశకనాలు పలకడానికి. రంగ సూర్యని చంపాడా లేక వీడే చచ్చాడో నేనే ఫోన్ చేసి అడుగుతాను.
మేడం ఏంటి రంగా పనైందా లేదా? సూర్యం కారు కింద బాంబు పెట్టాం మేడం, కానీ కానీ ఏంటి బాంబు పేలలేదా? ఆ కారులో సూర్యం ఎక్కలేదు మేడం, దేవరాజు రఘు వాళ్ళు ఎక్కారు మేడం. ఒరే ఈడియట్! నేను ఎవరైతే చావాలని కోరుకున్నానో ఆ సూర్యం బతికితే నేను చస్తాను. బాంబు పేలిన మరుక్షణం వాడికి మన మీదే డౌట్ వస్తుంది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు మేడం. ఛ! నీలాంటి వాడిని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నువ్వు వీరుడు సూర్యుడు అని వీళ్ళు చెప్తున్నారు. ఆ సూర్యంగాడు చేస్తే మిగతా అందరినీ చిటికల మీద లేపేయొచ్చు. ఇంతకీ ఆ సూర్యంగాడు ఏ కార్లో ఉన్నాడు? దేవరాజ్ కార్ రిపేర్ అయింది మేడం, డ్రైవర్ మా దగ్గర ఉన్నాడు. సూర్యం ఫామ్ హౌస్ లో వెయిట్ చేస్తున్నాడు. అంటే వాడు ఒంటరిగానే ఉన్నాడు కదా. నేను ఇప్పుడే మనుషుల్ని పంపిస్తాను. వాడిని అడ్డంగా నరికేయండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. నర్సింగ్, ఏమైంది? మీ కారులో బాంబు పెట్టారయ్యా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.